ఆమెన్. ఈరోజు నేను చెప్పబోయే అంశం అబద్ధం చాలా ప్రమాదకరం. అబద్ధం నిజంగా చాలా ప్రమాదకరం అండి. మీకు చిన్న కథ చెప్తాను. ఒక ఊర్లో అంటండి ముగ్గురు స్నేహితులు ఉండేవారు అంటండి. అయితే ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదండి, అలాగే వాళ్ళకు కూడా ఎగ్జామ్స్ వచ్చినాయి. అయితే వాళ్ళ ముగ్గురు ఎగ్జామ్స్కి ఏం ప్రిపేర్ అవ్వలేదంటండి. అయితే వాళ్ళలో ఒకరికి ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే, ఒరే మనకి ఎగ్జామ్ ఏం ప్రిపేర్ అవ్వలేదు, సార్ అడిగితే మనం ఏం చెప్దామంటే మనం ఫంక్షన్కి వెళ్ళామని చెప్దాము, వచ్చేటప్పుడు కారు టైర్లు పంచర్ అయిపోయిందని చెప్దాము, అప్పుడు సారు ఎగ్జామ్స్ రాయొద్దంటారు అని చెప్దాము అని అన్నారంటండి. అయితే అలాగే ఆ రోజు అయిపోయింది. మరుసటి రోజు అలాగే స్కూల్కి వెళ్ళారంటండి. అయితే అందరూ ఎగ్జామ్స్ పెడుతుండగా వీళ్ళు ముగ్గురు లేచంటండి, సార్ మేము నిన్న ఫంక్షన్కి వెళ్ళాం సార్, వచ్చేటప్పుడు కారు టైర్ పంచర్ అయ్యింది సార్, మేము ఇంటికి ఆ కారుని దోసుకుంటూ వచ్చాం సార్, అందుకే లేట్ అయిపోయింది, మేము ఏం ప్రిపేర్ అవ్వలేదు అన్నారంటండి. అయితే ఆ సార్ అన్నారు, అయితే మీరు ఏం ప్రిపేర్ అవ్వలేదు అంటున్నారు కదా, మీకు రేపు ఎగ్జామ్ పెడతాను, బాగా ప్రిపేర్ అయ్యి రండి అని అన్నారంటండి. అలాగే ఆ రోజు కూడా అయిపోయింది. తర్వాత రోజు కూడా వచ్చేసిందండి. అలాగే ఆ ముగ్గురు ఎగ్జామ్ పెట్టిన పేపర్లో 2 క్వశ్చన్లు ఇచ్చారంటండి. ఆ 2 క్వశ్చన్లు ఏంటో తెలుసండి? ఒకటేమో వాట్ ఈస్ యువర్ నేమ్, నీ పేరేంటి, ఇంకోటేమో మీరు ఫంక్షన్కి వెళ్ళి వచ్చారు కదా, ఏ టైర్ పంచర్ అయింది అని పెట్టారంటండి. ఆ 2 క్వశ్చన్లే, ఇంకేం పెట్టలేదంటండి. మిగతా వాళ్ళు అనుకుంటున్నారంట, ఒరే ఏంట్రా బాబు వీళ్ళకి సింపుల్ క్వశ్చన్లు పెట్టారు, మనకేమో పెద్ద పెద్ద క్వశ్చన్లు పెట్టేశారు, వాళ్ళకి ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి, మనకేమో తక్కువైపోతే వాళ్ళు క్లాస్ ఫస్ట్ వచ్చేస్తారు అనుకున్నారంటండి. అయితే ఆ 2 క్వశ్చన్లు ఇచ్చారు కదండి, అయితే వాళ్ళందరూ వాళ్ళ పేర్లు రాశారు. కానీ 2వ క్వశ్చన్ మాత్రం ఏ టైర్ పంచర్ అయిందని అడిగారు కదండి. అయితే వాళ్ళందరూ ఒకడేమో ముందర టైరు కుడివైపు అన్నాడంటండి, ఇంకోటేమో ముందర ఎడమవైపు అన్నాడంటండి, ఇంకోటేమో వెనకాల కుడివైపు అన్నాడంటండి. అలాగే ఎగ్జామ్ పేపర్ కలెక్షన్ చేసాక వాళ్ళ ముగ్గురిని పిలిచి ఏ టైర్ పంచర్ అయిందిరా అంటే ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెప్పారంటండి. అప్పుడు వాళ్ళు దొరికేశారండి. మరి టైరు పంచర్ అయిందంటే ఏదో ఒక టైరే కదా పంచర్ అవుతుంది, అందరికీ తెలుస్తుంది కదండి. వాళ్ళేమో ఒక్కొక్కరు రాశారు, ఒక్కొక్కటి రాశాడు. చూసారండి ఏమైంది అబద్ధం ఆడటం వల్ల? అప్పుడు ఆ సారు పనిష్మెంట్ ఇచ్చారండి, బయట నుంచోబెట్టారు, కొట్టారు. చూసారండి ఏమైందో? మనం కూడా అబద్ధాలు ఆడకూడదండి. అబద్ధాలు ఆడితే మనం కూడా శిక్ష ఉంటుంది. అలాగే బైబిల్ గ్రంథంలో కయ్యను హేబేలు ఉన్నారండి. హేబేలు అర్పణ దేవుడు తీసుకున్నాడు, కయ్యను అర్పణ దేవుడు తీసుకోలేదండి. ఎందుకంటే హేబేలు మనస్ఫూర్తిగా ఇచ్చాడండి, కయ్యను మనస్ఫూర్తిగా ఇవ్వలేదండి, అందుకే దేవుడు తీసుకోలేదండి. అందుకు కయ్యానికి కోపం వచ్చి వాళ్ళ తమ్ముడిని చంపేసి పాత పెట్టేశాడంటండి. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్నలు ఎవరో చూడలేదు, కానీ దేవుడు చూశాడండి. దేవుడు కయ్యన్ దగ్గరికి వచ్చి, కయ్యనా నీ తమ్ముడేడి అని అడిగితే కయ్యన్ అన్నాడు, నేను ఎరుగను అని అన్నాడండి. అది అబద్ధమే కదండి. అది బైబిల్లో ఉంటుంది చూడండి. ఆదికాండము 4వ అధ్యాయము 9వ వచనం, యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యను అడగగా అతడు, నేను ఎరుగను, నా తమ్ముడికి నేను కావాలి వాడనా అనెను. చూసారండి ఏమన్నాడో? దేవుడికి అబద్ధం చెప్పాడండి కయ్యను. మనం ఎవరు చెప్తున్నాం? మనం అయితే పిల్లలైతే స్కూల్లో సార్లు చెప్తారండి, మనమైతే అమ్మ నాన్నలు చెప్తాం. కానీ కయ్యను మాత్రం దేవునికి చెప్పాడండి, చాలా తప్పు చేశాడండి. అబద్ధం అనేది ఓ పాపమే. మీకు రుజువు చేయాలంటే బైబిల్లో కూడా ఉందండి, ఆజ్ఞల అతిక్రమమే పాపం అని ఉంది. ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటి? అబద్ధం ఆడకూడదని ఉంది. అంటే కయ్యను పాపం చేశాడా లేదా? చేశాడండి. అందుకే కయ్యను పాపం చేశాడు కాబట్టి శాపగ్రస్తుడయ్యాడండి. అది కూడా బైబిల్లో ఉంటుంది చూడండి. ఆదికాండము 4వ అధ్యాయము 11వ వచనం చివరి లైను, నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నీ నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడివాడవు.
చూసారండి, కయ్యేను శపింపబడ్డాడు అబద్ధం ఆడటం వల్ల. మరి ఇప్పుడు మనం కూడా అబద్ధాలు ఆడుతున్నాం. నోరు తెరితే అబద్ధాలు, నోరు తెరితే బూతులు, అన్నమాటలు, దొంగతనాలు చేయటం, అబద్ధ సాక్ష్యాలు పెరుగుతాం, ఇవన్నీ పాపమే కదండి. ఆజ్ఞ అతిక్రమమే పాపం అని ఉంది బైబిల్లో. మరి మనం అందరం కూడా అబద్ధాలు ఆడుతున్నాం. రోజుకి ఎన్నో అబద్ధాలు ఆడుతున్నాం మనం. కానీ మనల్ని రక్షించడానికి దేవుడు వచ్చాడండి. మనం మారు మనసు పొందాలి. అబద్ధాల నుంచి అసలు అబద్ధాలు ఆడకూడదండి. అబద్ధాలు ఆడటం వల్ల ఏమైంది చూసారా, కయ్యేనికి శపింపబడ్డాడు. వాళ్ళు ముగ్గురు కూడా దొరికేశారు. ఎప్పటికప్పుడు అబద్ధం ఆడితే దొరుకుతారండి, దొరికేస్తారు. మనం అబద్ధాలు ఆడకూడదండి. ఈ కాడి నుంచి అబద్ధాలు ఆడితే నరకం వెళ్ళిపోతాం. అది ఒక పాపమే. మీరు అనుకుంటారు అబద్ధం ఒకటే పాపమేమో అనుకుంటారు. కాదండి. మరి పాపం అంటే ఏంటి అని అడిగితే, మన సమాజాన్ని అడిగితే సమాజం అంటుంది దొంగతనాలు చేయడం పాపం అంటుందండి, అబద్ధాలు ఆడటం పాపం అంటుందండి, నరహత్యలు చేయడం పాపం అంటుందండి, లంచాలు తీసుకున్న పాపం అంటుంది. ఈయన పాపాలు ఇంకా పాపాలు లేవా అంటే ఇంకా ఉన్నాయండి. కానీ మనకు ఎలా తెలుస్తాయంటే నీతిమంతులు నడితే తెలుస్తాయి. మరి నీతిమంతులు ఎవరైనా ఉన్నారంటే బైబిల్ అంటుంది నీతిమంతులు లేదు, ఒక్కరునూ లేదు, అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించి మహిమను పొందుకోలేకపోతున్నాడని ఉంది. అవునా కదా? మరి ఎలా తెలుస్తుంది మనకి ఇంకా పాపాలంటే? బైబిల్లో ఆజ్ఞ అతిక్రమమే పాపం అని ఉంది కదండి. అంటే ఆజ్ఞల అతిక్రమమే పాపం అని ఉంది. ఏ ఆజ్ఞలు? దేవుడు మన మీద నిర్గమాకాండం 20వ అధ్యాయంలో మన మీద కొన్ని ఆశలు పెట్టుకున్నాడు. ఆ ఆశలు మనం అతిక్రమిస్తే అది పాపమండి. వాటిని పాటించకుండా అబద్ధాలు ఆడుతూ ఆజ్ఞ అతిక్రమించుతూ ఉంటే మనం నరకం వెళ్ళిపోతాం. జాగ్రత్త బిడ్డలారా, మనం అబద్ధాలు ఆడకూడదు, పాపం చేయకూడదు.